అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2024 ఏపీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాల ప్రకారం టీడీపీ పార్టీకి 45.60% ఓట్స్ వచ్చాయి. వైసీపీ పార్టీకి 39.37% ఓట్స్ వచ్చాయి. బీజేపీకి అలాగే 2.83%, కాంగ్రెస్కి 1.72%, అదర్స్ కింద 8.53% నమోదయ్యాయి. ఆ అదర్స్ కింద జనసేన పార్టీ కానీ, జై భారత్ నేషనల్ పార్టీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏవైతే రిజిస్టర్ అవ్వలేదో అలాంటి పార్టీస్ అన్ని అందులో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అదర్స్ కింద సాధించిన 8.53%లో 28,79,555 ఓట్లు నమోదయ్యాయి. ఇవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన బేసిక్ గణాంకాలు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ అని అందరికీ తెలుసు. 2019లో కూడా జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళడం వల్ల జనసేన పార్టీ ఒక గేమ్ చేంజర్ అని కూడా తెలుసు. ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ 2019లో కూడా గేమ్ చేంజరే. ఏకంగా 2019లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల దగ్గరలో 42 సీట్లు టీడీపీ పార్టీ 42 స్థానాలు కోల్పోయింది. అలాగే ఓట్ షేర్ విషయంలో కూడా జనసేన 6.53% ఓట్స్ సాధించింది కాబట్టి 2019లో టీడీపీ పార్టీకి అనూహ్యమైన నష్టం వాటిల్లింది. ఒకవేళ అప్పుడే కానీ ఇద్దరు కలిసి కానీ వెళ్ళుంటే టీడీపీ జనసేన ప్రభుత్వం అనేదే అప్పుడు అధికారం అయి ఉండేది. ఈ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.72% ఓట్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ కింద షర్మిల గారు లేకపోయినా కానీ ఇంకా ఈ సమాజంలో రాజకీయంగా అచైతన్యంతో కూడిన ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఇంకా కూడా హస్తం గుర్తు కనిపిస్తే చాలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండే ప్రజలు ఎంతో మంది అజ్ఞానంతోనే ఇంకా బతుకుతూ ఉన్నారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఎలాంటి ద్రోహం చేసింది అనే వాస్తవాలు తెలుసుకోకుండానే హస్తం గుర్తు కనిపిస్తే చాలు ఇంకా ఓటు వేయడానికి సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 2024 ఎన్నికలలో ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కొంతవరకు ప్రభావం చూపించారు. వాస్తవానికి ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఎక్కడ చూసుకున్నా కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయరు. ఎందుకంటే మరోపక్క ప్రతిపక్షాలు ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ఎత్తిపోస్తూ ఉంటాయి కాబట్టి ఇదే నిజం అనుకుంటున్న ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్ ఓట్స్ కిందనే టిల్ట్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్ తోనే ఓటు వేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలను కూడా వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తూ కూడా తమ ప్రణాళికల్లో పొందుపరుచుకొని ముందుకెళ్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ వైసీపీ పార్టీ ఇంకా ఓడిపోలేదు. 39.37% ఓట్లు నమోదు చేసుకుని గెలుపు దిశగానే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల గుండెల్లో 39.37% కింద గెలిచే ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలి అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీస్లో ఉన్న డెస్క్ మీద ఎన్నో సవాళ్లు జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఎన్నో సవాళ్లు డెస్క్ మీద పెట్టి వెళ్ళాడు. రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ ప్రజలకి ఎంతగానో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వలన తమ ఓట్ బ్యాంక్ ఇప్పటికి కూడా పదిలంగానే ఉంది. తమిళనాడులో జయలలిత గారు చనిపోయి 8 ఏళ్లు గడుస్తున్నా సిగ్గు లేకుండా ఇంకా చాలా మంది ఎటువంటి నాయకత్వాన్ని అన్నాడీఎంకే పార్టీలో చూడకుండా ఇంకా అదే బ్రాండ్ అదే ట్రంప్ కార్డు బేస్ చేసుకొని ఆ నాయకులు వెళ్తూ ఉండడం వల్ల 20% ఓట్లు
మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో తమిళనాడులో సాధించాయి. ఈ ట్రంప్ కార్డ్ కల్చరే ఎక్కువగా పాలిటిక్స్ లో ప్లే చేస్తూ ఉంటుంది. ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్న మధ్య లెవెల్ లీడర్షిప్ లో పొత్తు పొసగక ఏమైనా జరగచ్చు. అది అప్పర్ లెవెల్ లీడర్షిప్ ను కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. రేపు రాబోయే 2026 కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాల్లో తేడా వచ్చి పొత్తు చెడిపోను వచ్చు. 240 సీట్లు సాధించిన ఇండియా బ్లాక్ కి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, వైఎస్ షర్మిల అనే వ్యక్తిని, ఇద్దరి మధ్య ఉన్న పంచాయతీని తీర్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ ప్రణాళికలు వేసుకొని కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయను వచ్చు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టేశాము, ఇంకా మనకి తిరుగు లేదు అనే వాతావరణంలో ఎవరూ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న చుట్టూ ఉన్న ఎకో సిస్టమ్ను కూడా మనం ఢీ కొట్టి తీరాలి. ప్రతి ఒక్క జన సైనికుడు ఆ దిశగా కృషి చేయాలి. 39.37% కింద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు, గెలుపొందే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఆ దిశగా అడుగులు వేయాలంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజల మనసుల్ని గెలుచుకుంటూ పోవాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ పోవాలి. ఆంధ్రప్రదేశ్ని ఒక పక్క నిర్మాణం చేస్తూనే ఒక పక్క ఈ 39.37% ఉన్న ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కసారికి ఈ 39.37% ఒక్కసారిగా చేజిక్కించుకోలేం. అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకుంటూ ఆ 39.37%లో ఉన్న ఓట్ షేర్ను కూడా తమ వైపుగా తిప్పుకోగలగాలి. ఆ దిశగా అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సులభంగా రాజకీయాల నుంచి దూరం చేయవచ్చు. రేపొద్దున కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యతిరేకించి నేడు 11 సీట్లతో పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో అలా పడి లేచిన రాజకీయ నాయకులు ఈ భారతదేశపు గడ్డ ఎంతో మందిని చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ డిఫరెంట్ పర్సన్. తనకి సామాజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మజిల్ పవర్, మనీ పవర్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఓట్ బ్యాంక్ ఎప్పుడు పదిలంగానే ఉంది. మరోపక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యంలోకి అక్రమంగా చొరబడిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ప్రజల్ని అచైతన్యంగానే ఉంచి తమ వైపు ఎప్పుడు కూడా తిప్పుకోగలిగే సత్తా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉంది. కాబట్టి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయాలంటే ఈ 39.37% అనేది చాలా కీలకం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అంచెలంచెలుగా అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నా కానీ మరోపక్క ఈ 39.37% ప్రజల్ని ఆకట్టుకునే దిశగా తమ వైపు తిప్పుకునే దిశగా అందరూ కూడా అడుగులు వేయాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజల మనసుని గెలవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. జన సైనికులు ముఖ్యంగా దీనిపైన ఫోకస్ చేసి ఆ ఓట్ షేర్ని కొంతవరకు అంచెలంచెలుగా ఢీకొట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేసి తీరాలి. ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ దిశగా అందరూ కూడా అడుగులు వేయాలి. భారత్ మాతాకి జై. జై హింద్.